ఎలా ఒక స్కూల్ టీచర్ కారణంగా చాలా దేశాల ప్రభుత్వాలు కూలగలవు. జెఫ్రీ ఎప్స్టీన్ మొదట్లో స్కూల్ టీచర్గా పనిచేసేవాడు. తర్వాత ఒక ఫిర్మ్ కంపెనీ ఓపెన్ చేశాడు. ఈ కంపెనీలో అతను కనీసం 100 కోట్లు ఉన్న సంపన్నుల డబ్బును మేనేజ్ మరియు ఇన్వెస్ట్ చేసేవాడు. అతని క్లయింట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనికులు. దీనివల్ల అతనికి పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పరిచయం ఉండేవి. ఎప్స్టైన్ అందరి ధనవంతులలో ఒక విషయాన్ని గ్రహించాడు. అదేంటంటే వీళ్లకు మైనర్ గర్ల్స్ మీద ఆసక్తి ఉండేది. ధనవంతులకి వాళ్ళ డబ్బుతో పాటు వాళ్ళ ప్రైవసీ చాలా ముఖ్యం. దానికోసం అతను 1998లో $8 మిలియన్ పెట్టి ఒక ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడు. ఆ ఐలాండ్నే ఎప్స్టీన్ ఐలాండ్గా పేరు పొందింది. ఎప్స్టీన్ తన ప్రైవేట్ జెట్ అయిన లాలిటా ఎక్స్ప్రెస్ సహాయంతో ప్రపంచంలోని ప్రముఖులను ఈ ద్వీపంలో పిలిపించుకుని వాళ్లకు మైనర్స్ని సప్లై చేసేవాడు. ధనవంతులు ఒక మైనర్ అమ్మాయికి $1000 ఇచ్చి కొనుక్కునేవారు. ఇలా చేయడం వల్ల 2008లో ఎప్స్టీన్కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ పెద్ద పెద్ద లీడర్లతో మంచి సంబంధాలు ఉండడం వల్ల అతను కేవలం 13 నెలల్లోనే బయటికి వచ్చాడు. కానీ 2019లో మళ్ళీ అరెస్ట్ అయ్యాక పవర్ఫుల్ పర్సన్స్ల పేర్లు బయటకు వస్తాయనుకున్నప్పుడు ఎప్స్టీన్ మరణించాడు. ఇతని మరణం పబ్లిక్ లో సూసైడ్ గా డిక్లేర్ చేశారు. కానీ పవర్ఫుల్ పర్సన్స్ అతన్ని చంపించారని అందరూ అనుకున్నారు. ఈ ఎప్స్టీన్ ఐలాండ్ లో జరిగిన అన్ని కార్యకలాపాలు ఒక ఫైల్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఈ 1% ఫైల్లోనే డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్, స్టీఫెన్ హాకింగ్, గూగుల్ కో-ఫౌండర్ అయిన సర్గీ బ్రెయిన్ ఇలా చాలా మంది పవర్ఫుల్ పేర్లు ఉన్నాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.